ఆదరణ దొరుకుతూ ఉంటుంది, సంతోషము, నెమ్మది మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు కూడా రక్షణ గురించి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాపి పరిస్థితి నుంచి, అంటే ఒక పాపం నుంచి విడిపించబడట రక్షణ, విమోచన అనేది కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రక్షణ గురించి మనం అనేకమైన విషయాల్లో వెతుకుతూ ఉంటాం. ఈరోజు ఆ రక్షణ గురించి మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వచనాలు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సాల్వేషన్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. అసలు రక్షణ అంటే అర్థం ఏంటి అనేది ప్రియమైన దేవుని బిడ్డ అంటే సొల్యూషన్ టు సేవ్. అంటే ఒక వ్యక్తిని ఒక మార్గం నుండి లేదా ఒక తప్పుడు నుంచి లేదా ఒక గుంటలో నుండి కాపాడుట అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డారా, నిర్గమకాండ 14-13 వచనంలో గమనించినట్లయితే అక్కడ ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ యొక్క ప్రాంతం నుండి విడిపించుటకు మోషేను నాయకుడిగా నియమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారిని ఆ యొక్క బానిసత్వం నుండి, ఆ పాపం నుండి, ఆ ఛాయ నుండి విడిపించుటకు మోషేను పంపించి మరి రక్షించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ అంటే ఇక్కడ మనకి రక్షణ అనేది మనకు కనపడుతుంది. కావాలంటే నిర్గమకాండ 14-13 వచ్చి మనం గమనించినట్లయితే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగ రక్షణను మీరు ఊరుకునే నిల్చుండి చూడి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ మీరు చూడరు అనే విషయాన్ని ఇక్కడ గమనించిన. అంటే రక్షణ కల్పించడానికి దేవుడు వస్తూ ఉన్నాడు. ఎందుకండి రక్షణ కల్పించడానికి దేవుడు వస్తూ ఉన్నాడు. దేవాదేవుడు రాకపోతే, దేవాదేవుడు తను పంపించకపోతే ఎవరికి కూడా ఆ బానిసత్వం నుండి విడిపించలేరు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అందుకే మోషే క్లియర్గా తెలియపరుస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుడు, నేడు మీకు రక్షణను, నేడు మీకు కలగజేయు రక్షణ మీరు ఊరుకునే నిల్చుండి చూడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక దానికి మనం అడాక్ట్ అయినప్పుడు, ఒక దానికి మనం బానిస అయినప్పుడు అక్కడి నుంచి విడిపించడానికి మరొక వ్యక్తి వచ్చి మనం విడిపిస్తేనే తప్ప మనము ఆ యొక్క పరిస్థితి నుండి, ఆ స్థానం నుండి మనం వెళ్ళిపోలేము. ఒకవేళ నేను బురదలో దిగాను అనుకోండి, ఆ బురదలో దిగితే ఆ బురద పోవాలి అంటే, లేదా బురద నుంచి నేను రావాలి అంటే ఒడ్డుకి చేర్చాలి. ఒకవేళ అది చాలా పెద్దగా బురదగా ఉంది, ఇంకా లోనికి వెళ్ళిపోతూ ఉంటున్నానంటే అది నేను లోనికి వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి, లేదా నేను అరుస్తేనే, లేకపోతే నేను ఏడిస్తేనో, లేకపోతే నేను నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నప్పుడు నన్ను రక్షించుకోలేకపోయినప్పుడు ఒక వ్యక్తి బజార్న ఆ యొక్క ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు దారిన ఆయన వచ్చి నాకు చెయ్యందించి లేపినప్పుడు ఆయన నన్ను రక్షించాడు. ఎక్కడి నుంచి? మరణం నుండి లేదా ఊబిలో నుండి, ఆ యొక్క ఏదైతే బురద ఉందో ఆ బురదల నుంచి నన్ను రక్షించినప్పుడు నేను ఆ రక్షణను చూస్తూ ఉంటున్నాను. అంటే దేవుడు నన్ను కొరకు ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నాడు, అందుకని దేవుడు ఇతను పంపించాడు అనే విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను. అందుకని ఇలాగే మోషే కూడా ఐగుప్తు దేశమును పంపించడానికి దేవుడి యొక్క ప్రణాళిక ఉద్దేశం అనేది ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అందుకనే వారి బానిసత్వం నుంచి విడిపించటకు అందుకనే మోషే తెలియపరుస్తూ ఉంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరుకుని నిల్చుండి చూడండి. ఈ విషయం, ఈ కాంటెక్స్ట్ మీ అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశపు మరి 10 తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు. మోసే వెళ్ళి అడుగుతూ ఉంటాడు, మరి నా ప్రజలను పంపించమంటూ దేవుడు వేడుకుంటున్నాడు, మేమందరం కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. పలాని కానాన్ దేశంలో దేవుడు మాకు వాగ్దానం చేశాడు మా యొక్క పితరుల ద్వారా, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఫరో రాజు అన్నప్పుడు ఫరో అంటూ ఉంటాడు, నేను వెళ్ళనివ్వను, మరి నా పనులన్నీ కూడా చేయాలి కదని, వారిని ఇంకా బానిసలుగా ఉంచాలనే ఉంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారు, కానీ ఆ పరిస్థితి నుంచి విడిపించటకు మోషే దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు. అందుకనే దేవుడు తన విశ్వాసంను ఏ విధంగా వారిని కనపరుచుకోవాలో చూడండి ప్రియమైన అద్భుతమైన కార్యం చేస్తూ ఉంటున్నాడు. ఎర్ర సముద్రం దాటుతూ ఉన్నప్పుడు అరణ్యంలోకి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, వెనక రథాలు వస్తూ ఉన్నాయి, ముందేమో ఎర్ర సముద్రం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, మోషే మీద గొనుక్కుంటూ ఉన్నారు. 10 తెగుల్లో జరిగిన విషయాన్ని వారికి తెలిసి కూడా ప్రమాదంలో పడిపోతూ ఉంటున్నాం, మా ప్రాణాల మీదకి తీసుకొచ్చి ఉన్నాం. ఒకవేళ మేము ఐగుప్తులు ఉంటే మేము ఏదో ఒకటి తిని బ్రతికే వాళ్ళం కదా, ఎందుకు ఫరో చేతులు మా ప్రాణాలు తీస్తూ ఉంటున్నావు అని మోషే మీద అనుకుంటున్నాను. అందుకని మోషే క్లియర్గా తెలియపరుస్తున్నాడు, యెహోవా మీకు ఏంటంటే యెహోవా మీకు నేడు కలుగు రక్షణ మీరు ఊరికి నిల్చుండి చూడి, ఇక ఐగుప్తులు మీరు చూడలేరు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని అక్కడ అద్భుతమైన కార్యం జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం.
చూడండి ప్రియమైన దేవుడా, రక్షణ అంటే ఒక ప్రమాదం నుండి, ఒక విపత్తు నుండి, ఒక ఏమంటారండి, ఒక ఉగ్రత నుండి తప్పించటము మనము ఇక్కడ రక్షణ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకి రక్షణ వచ్చిందనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి విమోచన అనేది మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందామో అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమయ్యి ఉన్నదనేది మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఎంత అద్భుతంగా అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రక్షణ గురించి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఒకే ఒక్క విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, దేవుని యొక్క ఉగ్రతకు, నిత్య అగ్నికి మనం పాత్రలమయ్యాం, నరకానికి మనం పాత్రలమయ్యాం. ఆ నరకం నుండి తప్పించుటకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క చిత్తము ప్రణాళిక లేకోకుండా ఏది కూడా జరగదో. ఒక ప్రమాదం నుండి లేదా ఒక విపత్తు నుండి మనల్ని రక్షించగలిగినది ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే మనల్ని రక్షించాలంటే, మనల్ని విమోచించాలంటే, మనల్ని కాపాడాలంటే ఆయన మనకంటే గొప్పవాడై ఉండాలి. ఎందుకంటే మనమే పాపలమై ఉన్నాం, మనమే దోషులమై ఉన్నాం, మనమే ఈ లోకంలో మనం బానిసలముగా ఉన్నాం. ఆ బానిసత్వాన్ని లేకోకుండా, ఆ పాపత్వం లేకోకుండా పరిశుద్ధుడిగా ఉంటూ, నీతిమంతుడిగా ఉంటూ, నిజాయితీ కలిగి ఉంటూ, మనకంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ, ఆయన మనమే బురదలో ఉంటే ఆయన ఎక్కడ ఉండాలంటే మిట్టి మీద ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరై ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఏదంత పరమైన విషయాలు మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం నుండి, శాశ్వతమైన మరణం నుండి మనల్ని విమోచించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని యొక్క లేఖనం మనం గమనించినట్లయితే 2వ కొరింథీ 7వ అధ్యాయంలో మొత్తం కూడా రక్షణ గురించి రాయబడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా 14వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చదువుకున్నాం. అక్కడ శత్రువు నుండి విముక్తి అనేది జరిగినట్లు మనం చూస్తున్నాం నిర్గమకాండంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు, ఆ పాపం నుండి విడిపించాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ మోక్షం అన్న రక్షణ కూడా ఒకటే ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మార్గమునకు వెళ్ళటానికి అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఇంకా క్లియర్గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము మనం గమనించినట్లయితే ప్రియమైన 16వ వచనం, మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసించి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి క్లారిటీగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించుటకు కారణం ఏంటంటే మనల్ని రక్షించుటకు, సాల్వేషన్, మనల్ని సేవ్ చేయుటకు, మనల్ని విమోచించుటకు, మనల్ని నిత్య నరకం నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి దిగివచ్చినట్లు మనం చూస్తున్నాం. శాశ్వతమైన జీవితాన్ని, శాశ్వత నరకాన్ని తొలగించి నిత్య రాజ్యంలోనికి మనల్ని చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ప్రియమైన ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ మనం వింటున్నాం. రక్షణ అనేది మనకి దేవుడిచ్చే వరంగా మనం చూస్తూ ఉంటున్నాం, ఇచ్చే కృపగా మనం చూస్తూ ఉంటున్నాం. అపొస్తలుల కార్యాలు మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క వరంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కసారి ప్రసంగం చేస్తున్న అపొస్తలుడైన పేతురు గారు 3000 మంది రక్షింపబడతారు, 5000 మంది రక్షింపబడుతూ ఉంటారు. ఇలా రక్షింపబడ్డప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా వల్ల కలిగినది కాదు, ఇదిగో మీరు సిలువ వేసారు కదా, ఆ క్రీస్తును దేవుడు లేపాడు, ఆయన వల్ల జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఆయన రక్షించాడు, మనల్ని ఆయన విమోచించాడు అంటూ తండ్రి అయిన దేవుని యొక్క ఆ యొక్క నామాన్ని మయపరుస్తూ, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు, మన రక్షించడానికి, విమోచించడానికి ఆయన ఈ లోక రక్షకుడు అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా రిఫరెన్స్ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాల్వేషన్ గురించి, రక్షణ గురించి చాలా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఇంకా చాలామంది నమ్మలేకపోతూ ఉంటున్నారు.
చాలామంది కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నారు. రక్షణ అనేది మనకి ఏంటంటే హెబ్రీ రాసిన పత్రిక మనం గమనించింది 2-3 వచనంలో ప్రియమైన దేవుని బిడ్డరా, ఇంత గొప్ప రక్షణ మన ముందు ఉంది, ఎట్లా నిర్లక్ష్యం చేద్దాం నేను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ ప్రభు మన కొరకే వచ్చి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 3:16లో మనం గమనిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన ప్రేమను కనపరుస్తూ ఉంటున్నాడు, మనం రక్షించుడికి ఈ లోకానికి దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించాడు, విమోచించాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటకు, శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వటానికి, ఆ యొక్క శాశ్వత నరకాల నుంచి తప్పించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని మాట మీకు అర్థమైంది అనుకుంటా. దేవుడు ఉనికిలో ఈ మాటలు దీవించును గాక.